హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన థర్మల్ ఇంజనీరింగ్ 1 గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఈ వీడియోని మనం డీటెయిల్గా అర్థం చేసుకుంటే 100కు 200% అయితే పాస్ అవ్వడం గ్యారంటీ. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మనకి ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్ నుంచి వచ్చే మొత్తం ఫార్ములాస్ కూడా మనకి ఈ టేబుల్ నుంచే వస్తాయి. కాబట్టి మనం ఇంకా వేరేది ఎక్కడ మనం ఫాలో కావాల్సిన పర్లేదు, జస్ట్ ఈ టేబుల్ నేర్చుకుంటే చాలు, మనం ఖచ్చితంగా మోర్ దాన్ 50+ మార్క్స్ పాస్ అయిపోవచ్చు. ఈ టేబుల్ ద్వారానే మనకు వస్తాయండి మార్క్స్, ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఈ 3 యూనిట్స్ కూడా మనకి ఇక్కడ నుంచే వస్తాయి ఫార్ములాస్. ఫస్ట్ యూనిట్ నుంచి ఫార్ములాస్ తీసుకుంటే మనకి ఏముంది ఫార్ములా అంటే Q = U + W అనే ఫార్ములా ఒకటి ఉంటుంది ఫస్ట్ యూనిట్ నుంచి. వేర్ Q = హీట్, U అంటే ఇంటర్నల్ ఎనర్జీ, W అంటే వర్క్. దీనిపైననే మనకు ప్రాబ్లం వస్తుంది. ఈ ఫార్ములా మనకు థర్మోడైనమిక్స్ నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం ఈ ఫార్ములాని, ఓకేనా? దీని తర్వాత మనకి సెకండ్ యూనిట్ తీసుకున్న, థర్డ్ యూనిట్ తీసుకున్న ఫార్ములాస్ అన్ని కూడా అంటే సెకండ్ యూనిట్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉంటాయి. థర్డ్ యూనిట్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని కలిపి ఇవి రిమైనింగ్ అన్ని కలిపి. సో సెకండ్ యూనిట్ సంబంధించిన ఫార్ములాస్ ఎక్కడి నుంచి వస్తాయంటే PV/T = కాన్స్టాంట్ అనే ఫార్ములా నుంచి వస్తాయి. PV/T = కాన్స్టాంట్ అంటే మీనింగ్ ఏమంటే దానికి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది. ఏమది ఫార్ములా? P1V1/T1 = P2V2/T2. అంటే సెకండ్ యూనిట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయి. అంటే మనకి P1V1, P2V2లో ఏదైనా ఒక టర్మ్ని మిస్ చేసి దాన్ని కనుక్కోమండము, లేదా P1/T1 = P2/T2లో ఈ 4కి సంబంధించి ఒక వాల్యూని మిస్ చేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమనం. ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఫార్ములా మాత్రం ఇది మిస్ అయితే ఇంకొక చిన్న ఫార్ములా Cp - Cv = R లేదా Cp/Cv = గామా. ఈ రిలేషన్స్ పైన అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా థర్డ్ యూనిట్ తీసుకున్న, సెకండ్ యూనిట్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ తీసుకున్న అన్నీ కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి, ఓకేనా? కాబట్టి యూనిట్ మనకు చాలా అంటే చాలా వాల్యుబుల్. మనం ఖచ్చితంగా 40+ మార్క్స్ అయితే తెచ్చుకునేకి క్యాపబిలిటీ ఉన్న టాపిక్ ఇది మనకు థర్మల్ ఇంజనీరింగ్ 1 నుంచి. కాబట్టి ఈ టేబుల్ని మీరు బై హార్ట్ చేయాలా. ఎలా బై హార్ట్ చేయాలా అంటే నేను ఒక ప్రొసీజర్ చెప్తా చూడండి, అదే విధంగా ఫాలో కండి. ఫస్ట్ ఏదైతే కాలం ఉందో ఈ కాలంని మీరు ఏం బై హార్ట్ చేయాల్సిన పని లేదు, దీన్ని వదిలేసేయండి, ఈ కాలంని వదిలేసేయండి. సో దీని మీనింగ్ ఏమి? మనకున్న 5 ప్రాసెస్లో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. సో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, తర్వాత కాన్స్టాంట్ ప్రెజర్ ఐసోథర్మల్ అనొచ్చు, దీన్ని కూడా కాన్స్టాంట్ వాల్యూమ్ని ఐసోకోరిక్ అనొచ్చు, కాన్స్టాంట్ ప్రెజర్ని ఐసోబారిక్ అనొచ్చు, కాన్స్టాంట్ టెంపరేచర్ని ఐసోథర్మల్ అనొచ్చు, కాన్స్టాంట్ హీట్ని అడియాబాటిక్ అనొచ్చు, కాన్స్టాంట్ హీట్ బై టైంని పాలిట్రోపిక్ అనొచ్చు. సో ఇక్కడ నేమ్స్ రాస్తాం, ఇది మనం బై హార్ట్ చేయాల్సిన పని లేదు, అర్థం చేసుకుంటే చాలు. తర్వాత ఈ రిలేషన్స్, ఈ 3కి సంబంధించి రిలేషన్ ఒకటి ఉంటుంది, ఆ రిలేషనే ఇది. సో ఫార్ములా ఏముంది మనకు? P1V1/T1 = P2V2/T2. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కదా, సో వీని తీసేసండి. ఫార్ములా ఏమొస్తుంది? P1/T1 = P2/T2, అదే ఇక్కడ ఉంటుంది. కాన్స్టాంట్ ప్రెజర్ అంటే దీనిలో నుంచి P తీసేసండి, V1/T1 = V2/T2. కాన్స్టాంట్ టెంపరేచర్ అంటే Tని తీసేసండి, P1V1 = P2V2, అదే ఇక్కడ ఉంది. అంతే కదా, క్లియర్గా? సో ఇది మనకు క్లియర్. ఇంకా రిమైనింగ్ ఈ 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఫార్ములా ఏముంటుందంటే P1V1/T1 = P2V2/T2 హోల్ పవర్ గామా. అర్థమైందా? సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రిలేషన్. సో దీనికి సంబంధించి మీరు ఫార్ములా ఏమైనా సపరేట్గా అంటే ఇట్లా ఇండివిజువల్గా నేర్చుకోవాలనుకుంటే ఏమి లేదు, చాలా ఈజీ. ఇక్కడ చూడండి, ఏదో ఒక ఫార్ములా చూడండి, మీకు కన్వీనియంట్ ఉండే ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను P1/P2 రాసుకున్నాను అనుకోండి, అంటే P1/P2 = ఏం రాయొచ్చు నేను? V2/V1 హోల్ పవర్ గామా = T1/T2 హోల్ పవర్ గామా/గామా-1. సో గామా/గామా-1 ఇది ఒక్క ఫార్ములా బై హార్ట్ చేయండి. ఇదే ఫార్ములాని ఇక్కడ రాసుకుంటాం. సో దీంట్లో ఉన్న విధంగా రాయదండి, నేను చెప్పినట్లు రాసుకోండి, ఈజీగా ఉంటుంది. P1/P2 = V2/V1 హోల్ పవర్ గామా = T1/T2 హోల్ పవర్ గామా/గామా-1. ఫర్ ఎగ్జాంపుల్ పాలిట్రోపిక్ ప్రాసెస్ అనుకోండి, గామా ప్లేస్లో N రాస్తాం, అంతే, స్మాల్ n, అంతకంటే వేరియేషన్ ఏం లేదు. సో మనం ఇప్పుడు ఏదైతే ఫస్ట్ కాలం ఉందో ఇది బై హార్ట్ చేయాలన్నా అవసరం లేదు, ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే చాలు, ఓకేనా? సో ఫస్ట్ కాలం అర్థమైంది మనకు, ఇది నేర్చుకునే పని లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టాంట్ అయితే వర్క్ డన్ ఏమవుతుంది? ఆటోమేటిక్ 0 అయిపోతుంది కదా. వాల్యూమ్ కాన్స్టాంట్ ఉంది అంటే ఇనిషియల్ వాల్యూమ్ ఎంత ఉందో ఫైనల్ వాల్యూమ్ అంతే ఉంది, కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. దాన్ని అర్థం చేసుకున్నారనుకోండి, Q = U + Wలో, సో W 0 అయిపోయింది అంటే Q వాల్యూ = U వాల్యూ కదా. సో U మనం ఏం నేర్చుకుంటాము? U = mCv T2 - T1 అని నేర్చుకుంటాం. U అకార్డింగ్ టు జౌల్స్ లా ప్రకారంగా ఇంటర్నల్ ఎనర్జీ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, కాబట్టి mCv T2 - T1. అంటే ఇక్కడ M లేదు కదా, అంటే M మనం కాన్స్టాంట్
m ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటా కాబట్టి ఇక్కడ నెగ్లెక్ట్ చేసి ఉంటాం, మీరు m రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సో MCV T2 మైనస్ T1. MCV T2 మైనస్ T1 ఫార్ములా అంటే U ఫార్ములా కాన్స్టాంట్, U ఈజ్ ఈక్వల్ టు Q కాబట్టి ఇవి రెండు సేమ్ ఉన్నాయి. అర్థమవుతుంది పాయింట్. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి. ఎప్పుడైతే యూ వాల్యూ ఎంసీవీ వస్తే హెచ్ వాల్యూకి అంటే ఎంత ఎంసీపీ వస్తుంది. అంటే జస్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ అవుతుంది, అంతకంటే వేరేదేం ఉండదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిసిపి స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సివి వచ్చిన చోట సిపి వస్తుంది. అంటే ఈ లైన్ అంతా కూడా క్లియర్. చూడండి ఫార్ములా టేబుల్ రాసే ప్రిపేర్ అయ్యే ప్రొసీజర్ చూడండి. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ వర్క్ డన్ 0 కాబట్టి యూ ఫార్ములా అన్నిట్లో కూడా కామన్ కాబట్టి ఇవి రెండు కూడా సేమ్ అయిపోయినాయి. ఓకేనా. దీనికంటే ఇంకా ఈజీ వేలో మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే యూ ఫార్ములా అన్నిటికీ కామన్ కదా. సో యూ ఫార్ములా రాసే కంటే ముందు ఇంకొక బెస్ట్ స్టెప్ తీసుకుందాం. ఏదంటే జీరో సేవ్ అయితే ఒకసారి చూద్దాం అన్నిట్లో. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో వర్క్ డన్ 0నా, ఓకే. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో ఎవరు 0 కారు. కాన్స్టెంట్ టెంపరేచర్లో, సో టెంపరేచర్ కాన్స్టెంట్ అయిపోయింది. టెంపరేచర్ అంటే T1 వాల్యూ ఈక్వల్ T2 అయితే ఎవరు 0 అవుతారు, దీంట్లో U 0 అవుతుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా కాబట్టి ఇవి రెండు జీరోస్ అయిపోతాయి. జీరోస్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి. కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ 0 అవుతుంది, కాన్స్టెంట్ టెంపరేచర్లో ఇంటర్నల్ ఎనర్జీ ఎంథాల్పీ 0 అయిపోతాయి. కాన్స్టెంట్ హీట్లో ఎవరు 0, హీటే కాన్స్టెంట్ కదా కాబట్టి హీట్ 0 అయిపోతుంది. సో వీళ్ళని 0 కింద రాసుకుందాం. నెక్స్ట్ చూద్దాం ప్రొసీజర్. ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏమి, ఎంసీవీ T2 మైనస్ T1 అకార్డింగ్ టు జౌల్స్ లా. అన్ని కామన్ కదా, అన్ని కామన్. సో మీరు ఇది నేర్చుకునే పని లేదు. ఎలాగైతే ఫస్ట్ కాలం నేర్చుకునే పని లేదు, ఇది కూడా మీరు నేర్చుకునే పని లేదు. ఎందుకు, అన్నిటికీ ఎంసీవీ T2 మైనస్ T1. మరి దేని వదిలేస్తే ఐసోథర్మల్, ఎందుకంటే అక్కడ Q ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. Q కాదు, U ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి. ఎందుకు U 0 అయింది, T2 మైనస్ T1 0 కాబట్టి. అర్థమైందా. సో ఫస్ట్ జీరోస్ రాసేసినాం, తర్వాత మనం ఫస్ట్ కాలంని అర్థం చేసుకున్నాము. ఇంటర్నల్ ఎనర్జీ అన్నిటికీ కామన్ కాబట్టి అది మనం నేర్చుకునే పని లేదు. ఓకేనా, క్లియర్గా అర్థమైందా. తర్వాత ఆల్రెడీ మనం కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ ఎంథాల్పీ రెండు ఒకటేనే అర్థం చేసుకున్నాం. తర్వాత సేమ్ ఇక్కడ సేమ్ ప్రాసెస్, సేమ్ అదే విధంగా ఇవి కూడా రెండు సేమ్ అవుతాయి. రెండిట్లో కూడా కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. ఎందుకు కాన్స్టెంట్ ప్రెజర్ అని తీసుకున్నామంటే ఇది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ కాబట్టి. సో ఇక్కడ మామూలుగా హీట్లో ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. సో ఇది డిఫాల్ట్గా సిపి కాబట్టి ఇది కూడా డిఫాల్ట్ సిపి. అర్థమైందా. సో ఇంకొకటి మీరు ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలి సార్, ఏదైనా టెక్నిక్ ఒకటి చెప్పండి అంటే ఏమీ లేదు. ఎలాగైతే ఇంటర్నల్ ఎనర్జీకి కామన్గా ఉందో ఎంథాల్పీ కూడా కామన్గా ఉంటుంది. ఇంకా మనం ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ జస్ట్ సిబి రాసుకుంటూ పోతాం, ఇక్కడ జస్ట్ సిపి రాసుకుంటూ పోతాం. సో ఇది కూడా మనం నేర్చుకునే పని లేదు. ఓకేనా. ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకున్నాము, నేమ్స్ అర్థం చేసుకున్నాం, రిలేషన్ అర్థం చేసుకున్నాం. సో ఇది నేర్చుకునే పని లేదు. తర్వాత ఇంటర్నల్ ఎనర్జీస్ కామన్, సో ఇది నేర్చుకునే పని లేదు. ఎంథాల్పీ కామన్, ఇది నేర్చుకునే పని లేదు. అర్థమైందా. జీరోస్ తర్వాత ఫస్ట్ జీరోస్ పెట్టేసిన తర్వాత ఇలా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇవి రెండు కామన్గా ఉన్నాయి, ఇవి రెండు కామన్గా ఉన్నాయి, అంటే అది కూడా మీరు నేర్చుకునే పని లేదు. నెక్స్ట్ ఇంకా మీరు నేర్చుకునేది ఏముంది దీనిలో అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ అంటే పీవీ లాగ్ V2/V1 రాయొచ్చు, లేదా పీవీ ప్లేస్లో ఎంఆర్టీ లాగ్ V2/V1 రాసుకోవచ్చు. రెండు ఫార్ములాస్ ఒకటే, పీవీ లాగ్ V2/V1 ఆర్ ఎంఆర్టీ లాగ్ V2/V1. ఎందుకు, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ కాబట్టి. అర్థమైంది కదా, ఈ ఫార్ములా అర్థమైందా, క్లియర్ కదా. సరే నెక్స్ట్ ఈ ఫార్ములా నేర్చుకోవాలి మనం. ఈ ఫార్ములా ఏముంది మనకు, గామా/, ఈ ఫార్ములా నేర్చుకోవాలంటే మీరు ఇప్పుడు వర్క్ డన్ దగ్గరికి రండి. వర్క్ డన్ దగ్గర ఎలా వస్తారంటే ఇక్కడ చూడండి, వర్క్ డన్కి సంబంధించి ఫార్ములా కాన్స్టాంట్ వాల్యూమ్లో 0, కాన్స్టాంట్ ప్రెజర్లో పీవీ. మామూలు వర్క్ డన్ ఫార్ములా కాన్స్టాంట్ ప్రెజర్లో పీవీ, వి వేరే అవుతుంది కాబట్టి ప్రెజర్ కాన్స్టాంట్ కాబట్టి P ఇంటూ V2 మైనస్ V1 అంతే, సింపుల్ ఫార్ములా P ఇంటూ V2 మైనస్ V1. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ కాబట్టి అంటే పీవీ ప్లేస్లో మనం ఎంఆర్ T2 మైనస్ T1 కూడా రాసుకోవచ్చు. అర్థమైందా, క్లియర్గా. ఓకే నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ P1V1 లాగ్ V2/V1. సో ఇక్కడ చూడండి P1V1 లాగ్ V2 సేమ్ ఉందా ఫార్ములా ఇక్కడ కూడా, అంటే ఇవి రెండు ఫార్ములా సేమ్ ఉన్నాయా. ఓకేనా. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్లో P1V1 మైనస్ P2V2/γ-1 సేమ్ ఫార్ములా. ఇవి రెండు చూడండి ఒకటే రకంగా ఉన్నాయా. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు చూడండి ఇదే ఫార్ములాని ఇక్కడ రాసేస్తాము γ-n/γ-1 అని చెప్పి. ఓకేనా. సో ఇవి రెండు రాస్తాం అంటే ఇప్పుడు చూడండి మొత్తం ప్రొసీజర్ అంతా అర్థమైంది కదా మనకు. ఒకసారి మనం ఎరేజ్ చేసేసి దీన్ని నీట్గా అర్థం చేసుకునే ట్రై చేద్దాం. సో దట్ మనకు ఇంకా ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. టేబుల్ రాసే ప్రొసీజర్లో ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కసారి మనం కన్క్లూజన్ తీసుకుని వద్దాం. ఇప్పుడు మనం అంతా చూసినాం, ప్రొసీజర్ అంతా అర్థమైంది. ఇంకొకసారి షార్ట్ రివిజన్ చేస్తే ఇంకా మీకు డౌట్ ఏమీ రాదు, ఎగ్జామ్లో డైరెక్ట్గా రాసేసేయచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే
ఫస్ట్ మనం నేమ్స్ రాసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇది క్లియర్, ఇది మనం నేర్చుకునే పని లేదు. ఓకే, తర్వాత రిలేషన్, మనం రిలేషన్ ద్వారా అంటే ఈ రిలేషన్ ద్వారా అర్థం చేసుకున్నాం, ఇది కూడా మీరు నేర్చుకునే పని లేదు. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంసీవీ టీ2 మైనస్ టీ1 ఫార్ములా. సో దానికంటే ముందు కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ ఫార్మ్ జీరో, ఐసోథర్మల్లో హీట్ జీరో, అడియాబాటిక్లో సారీ ఐసోథర్మల్లో ఇంటర్నల్ ఎనర్జీ జీరో, అడియాబాటిక్లో హీట్ జీరో. సో ఇవి ఐసోథర్మల్లో మనకి ఏం జీరో అయింది, ఇంటర్నల్ ఎనర్జీ జీరో అయింది. ఇంటర్నల్ ఎనర్జీ జీరో అయిపోతే సో ఆటోమేటిక్గా మనకి ఏం జీరో కావాలా, ఎంథాల్పీ కూడా జీరో కావాలా. ఓకేనా, సో ఇవి మనకు అర్థమైనాయి. ఎప్పుడైతే యూ జీరో అయిందో క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే దాని మీనింగ్ ఏమి, ఇవి రెండు సేమ్ ఉన్నారని ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకునేకి. ఓకే, సరే ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ మనకు వచ్చేసినాయి, ఇది నేర్చుకునే పని లేదు, ఇది పని లేదు. నెక్స్ట్ ఎంథాల్పీకి ఎంసీపీటీ2 మైనస్ టీ1, ఇది కూడా పని లేదు. ఓకేనా, ఇంకా మనం ఏం నేర్చుకోవాలంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పీవీ అనేది కాబట్టి పీ ఇంటూ V2 మైనస్ టీ1 నేర్చుకుంటాం. ఇవి రెండు సేమ్ కాబట్టి ఒక్క ఫార్ములా నేర్చుకుంటే రిమైనింగ్ వచ్చేస్తుంది. అడియాబాటిక్ ప్రాసెస్లో ఫార్ములా నేర్చుకోవాలా. వన్స్ ఇది నేర్చుకుంటే ఇవి రెండు సేమ్, ఇవి రెండు ఒకటే రకంగా రాస్తాం. ఇంకా మీరు ఏమి నేర్చుకునేది పని లేదు కదా. సో ఇప్పుడు నేను మీకు చెప్పేటప్పుడు ఈ టేబుల్ అంతా కొంచెం క్లమ్జీగా అనిపించినా మీరు ఈ టేబుల్ని రీడ్రా చేసుకుంటే, ఒక టేబుల్ లాగా రాసుకొని ఫార్ములాస్ రాసుకుంటే మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకు, ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా సేమ్, ఎంథాల్పీ ఫార్ములా సేమ్, ఎక్కడెక్కడ జీరోస్ అవుతారో అర్థమైన తర్వాత క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ ఫార్ములా రాసుకుంటే ఎవరెవరు సేమ్ అవుతారో అర్థమవుతుంది. మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా కాన్స్టెంట్ ప్రెజర్లో వర్క్ డన్ పీవీ, ఐసోథర్మల్లో P1V1 లాగ్ V2/V1, అడియాబాటిక్లో P1V1 మైనస్ P2V2 బై గామా మైనస్ 1. ఇవి 3 నేర్చుకుంటే చాలు, ఇంకా మీరు ఏమి నేర్చుకునే పని లేదు. మొత్తం ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి యాక్చువల్లీ దీంట్లో చూస్తే 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. అంటే 25 ఫార్ములాస్కి సంబంధించి మీరు నేర్చుకునే ఫార్ములాస్ జస్ట్ 4 మాత్రమే. ఆ 4 నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని అర్థమైతే మీకంటూ ఒక టేబుల్ రెడీ అయిపోతుంది. వన్స్ ఈ టేబుల్ రెడీ అయితే మనకి యూజ్ ఏముంది సార్ అని అనిపించింది అనుకోండి, ఒక ప్రాబ్లం చేస్తా, మీకు క్లియర్గా దానివల్ల ఎంత యూజ్ ఉందో ఈ టేబుల్ వల్ల మీకు అర్థమవుతుంది. ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేసే ట్రై చేద్దాం. ఈ టేబుల్ అర్థమైంది కదా, మీరు ఇది టేబుల్ని మీరు ఓన్గా రాసేటట్లా ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం ఈరోజు. ఓకే, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ తీసుకున్నాను. సో 1 kg ఆఫ్ ఎయిర్ అట్ 1 bar and 27 degrees centigrade compressed polytropically to a pressure of 15 bar and air temperature rises to 227 degrees centigrade. Determine polytropic index, final volume, work done, amount of heat rejected from the air R is equal to. సో మనకి ఇక్కడ 1 kg అన్నాడు. 1 kg అంటే ఏంది ఇచ్చినాడు, మనకి ఇక్కడ మాస్ ఇచ్చినాడు, అంతే ఏం లేదు. 1 kg, సో మాస్ ఈజ్ ఈక్వల్ టు 1 kg అని రాసుకున్నాం. తర్వాత ప్రెజర్ ఇచ్చినాడు, సో P1 ఈజ్ ఈక్వల్ టు 1 bar అంటే 1 bar అంటే 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, తెలుసు కదా మనకు. ఓకే, నెక్స్ట్ T1 ఇచ్చినాడు, మనం ఏం చేయాలి, దీన్ని 273తో యాడ్ చేయాలా. సో ఓవరాల్గా T1 వాల్యూ ఎంత ఇచ్చినట్ట మనకు 300 కెల్విన్ T1 వాల్యూ ఇచ్చినాడు. నెక్స్ట్ T2 ఇచ్చినాడు 227 అని, 273 యాడ్ చేస్తే సో 0 9 0 500 కెల్విన్, ఏది ఇది T2 వాల్యూ. ఓకేనా, ఇంకేమైనా ఉన్నాయి మన దగ్గర. P2 ఇచ్చినాడు, ఇక్కడ P2 వాల్యూ కూడా ఇచ్చినాడు. P2 వాల్యూ బార్, మీరు కావాలనుకుంటే P1 కూడా 1 bar అనే రాసుకోవచ్చు, మీ ఇష్టం, మనకి ఆన్సర్ ఏం వేరియేషన్ రాదు. సో P2 వాల్యూ 15. ఇది తర్వాత R వాల్యూ ఇచ్చినాడు 0.287. ఏమేమి కనుక్కోవాలా, పాలిట్రోపిక్ ఇండెక్స్, ఫైనల్ వాల్యూమ్, ఇదంతా కనుక్కోవాలా. సో మనం రాసుకున్న గివెన్ డేటా ప్రకారం రాసుకుందాం. 1 bar ఈజ్ ఈక్వల్ టు, మీరు కావాలంటే 1 bar పెట్టి ప్రాబ్లం చేసినా మనకి ఏం వేరియేషన్ ఏం రాదు. లేదు దీన్ని 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ పెట్టి చేస్తానన్నా కూడా ప్రాబ్లం లేదు. లేదా 100 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రాసినా కూడా ప్రాబ్లం లేదు. అన్ని ఆన్సర్స్ సేమే వస్తాయి. డిఫరెంట్గా అనిపించినా దాని ఓవరాల్గా ఇంటెన్షన్ మాత్రం ఒకటే కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. కరెక్ట్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ మనం అనుకున్న గివెన్ డేటానే రాసుకున్నాడు, అంతే, వేరేదేం లేదు. పాలిట్రోపిక్ ఇండెక్స్ సంబంధించిన ఫార్ములా, ఈ ఫార్ములా మీరు బై హ్యాడ్ చేసేస్తే, ఈ ఫార్ములా కూడా టేబుల్లో ఉంది, నేను చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. ఈ ఫార్ములాని మీరు బై హ్యాడ్ చేయాలి. పాలిట్రోపిక్ ఇండెక్స్, అడియాబాటిక్ ఇండెక్స్ అంటే ఈ ప్లస్ గామా వస్తుంది, అంతే, ఫార్ములా ఏం మారదు. ఓకేనా, ఈ ఫార్ములాలో T1 T2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే పోదాం, క్యాలిక్యులేట్ కొడదాం, ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇదంతా క్యాలిక్యులేట్ కొడితే ఆన్సర్ వచ్చింది. సో N వాల్యూ వచ్చేసింది, అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం, మనం ఏం చేయం. తర్వాత V2 వాల్యూ కావాలా. V2 వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, P1V1 ఈజ్ ఈక్వల్ PV ఈజ్ ఈక్వల్ టు MRT అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. P1V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2V2 బై T2 అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. ఓకేనా, మనము ఇదన్నా యూజ్ చేయొచ్చు, ఇదన్నా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 1 కేసెస్ కాకుండా 2 కేసెస్ పెట్టుకుంటాం అంతే. ఓకేనా, మనకి T2 వాల్యూ ఉంది, P2 వాల్యూ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ దీంతో సాల్వ్ చేయొచ్చు. లేసనే దీంతో సాల్వ్ చేస్తా అన్నా కూడా ప్రాబ్లం లేదు, మనం కనుక్కోవచ్చు. ఎందుకు, ఎలా కనుక్కోవచ్చు దీని ద్వారా అంటే మనతో వాల్యూస్ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి, P1 ఉంది, T1 ఉంది, P2 ఉంది, T2 కనుక్కోవచ్చు. మనం ఈ ఫార్ములా కూడా యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఎందుకు వద్దు మనకి,
మీరు కావాలంటే ట్రై చేయండి, ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ V2 ఆన్సర్ సేమ్ వస్తుంది, ఎక్కడ వేరియేషన్ రాదు. ఇవి రెండు కూడా సేమ్ ప్రాబ్లమ్స్. ఓకే, మీరు ఇట్లే చేయాల్సిన పర్లేదు, ఈ ఫార్ములా యూజ్ చేసి చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ V2 వాల్యూ ఫార్ములా ఏమి ఇక్కడ, V2 ఈజ్ ఈక్వల్ టు mRT2/P2 అంతేనా ఫార్ములా, దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసినాం. తర్వాత వర్క్ డన్ ఫార్ములా పాలిట్రోపిక్ ప్రాసెస్లో. సో వర్క్ డన్ ఫార్ములా ఏమి, P1V1 మైనస్ P2V2/n-1. సో n మనం ఆల్రెడీ కనుక్కున్నాం, దాన్ని సబ్స్టిట్యూట్ చేసినాం. P1 ఉంది, V1 ఉంది, P2 ఉంది, V2 ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ హీట్ రిజెక్షన్ అంటే దానికి సంబంధించిన ఫార్ములా Γ-n/Γ-1 ఇంటూ వర్క్ డన్, అంటే పైన వచ్చిన ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇంక దీంట్లో ఏముంది మనం చేయాల్సింది, ఏమి లేదు కదా. అంటే జస్ట్ మీరు ఏదైతే నేను టేబుల్ చెప్పినానో ఆ టేబుల్లో ఫస్ట్ మీకు ఏం కావాలా, నేమ్స్ కావాలా, తర్వాత రిలేషన్ కావాలా, ఇంటర్నల్ ఎనర్జీ కావాలా, తర్వాత ఎంథాల్పీ కావాలా, వర్క్ డన్ కావాలా, తర్వాత హీట్ కావాలా. ఈ విధంగా రాసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏమి, రిలేషన్స్ ఏమేమి వస్తాయి దాంట్లో మనకు, P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 అనే రిలేషన్ ఒకటి, తర్వాత P1V1/T1 హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 హోల్ పవర్ గామా, ఈ రిలేషన్ ఒకటి. ఓకేనా, దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, నేమ్స్ 5 నేమ్స్ రాసిన తర్వాత రిలేషన్ రాసేయచ్చు. ఎవరెవరు జీరో అవుతారో రాసిన తర్వాత ఇంటర్నల్ ఎనర్జీ mCVT2-T1, ఎంథాల్పీ mCPT2-T1, వర్క్ డన్ ఫార్ములాస్ మాత్రమే 3 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, ఇంకా వేరేది ఏం నేర్చుకోవాల్సిన పనే లేదు మనం. ఓకేనా, దట్ టు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో వర్క్ డన్ 0 అయిపోతుంది. కాన్స్టెంట్ ప్రెజర్లో వర్క్ డన్ అంటే P×V2-V1. అడియాబాటిక్ ప్రాసెస్ పాలిట్రోపిక్ ప్రాసెస్లో P1V1 మైనస్ P2V2/Γ-1. పాలిట్రోపిక్లో అయితే గామా ప్లస్ n రాస్తాం. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏమంటే, ఇంకా టేబుల్ నేర్చుకుంటే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్లో, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాకపోతే థర్మల్ ఇంజనీరింగ్ కావచ్చు, వేరే సబ్జెక్ట్ కావచ్చు, మీరు మన యాప్ ఉంది కదా, యాప్లో కావాలంటే మెసేజ్ చేయండి, దానికి సంబంధించి రిప్లై తీయడం జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయంటే మీరు ఫోటో పంపించినా దాన్ని సాల్వ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ సంబంధించి. అదేవిధంగా మీకు ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే, అంటే ఎగ్జామ్ కావచ్చు, యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ కండి. రెండింటికి సంబంధించిన లింక్ నేను మన డిస్క్రిప్షన్లో అయితే, అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, రెండిట్లో కూడా జాయిన్ కండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. డిఫరెంట్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, దాంట్లో రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే తీసుకోండి. ఓకేనా, ఇది థర్మల్కి సంబంధించి, అంటే మీరు ఖచ్చితంగా పాస్ అయ్యేకి కావాల్సిన మినిమం మన ఈజియెస్ట్ టాపిక్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడిగిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ.